పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు. అమ్మ నమస్తే. నమస్తే అండి. అభయది కొంతమంది చూసిన వాళ్ళ సాక్ష్యాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి అనేది కూడా మనం తెలుసుకున్నాం అవునండి, అనమాట. అవును. సో ఆ వాటి గురించి మనం ఈరోజు డిస్కషన్ చేద్దాం. అసలు ఈ సందీప్ ఘోష్ కి సంజయ్ రాయ్కి ఉన్న సంబంధం ఏంటి? ఈ సంజయ్ రాయ్ని పావులాగా వాడుకుంటున్నారని ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ లో తెలుస్తుంది. అవును. అసలు ఏంటమ్మా ఇదంతా? ఈ సందీప్ ఘోష్ అనేవాడు అంటే డాక్టర్ అనేది ఎప్పుడో పోయింది అవును. కాబట్టి సో వి విల్ అడ్రస్ హిమ్ లైక్ Yes. దిస్ ఓన్లీ. Hmm. సో ఆ సందీప్ ఘోష్ అనేవాడికి చాలా రాజకీయ పలుకుబడి ఉంది. Hmm. ఆ రాజకీయ పలుకుబడి ఉండబట్టే ఈ హాస్పిటల్లో ఒక హాస్పిటల్ అని మర్చిపోయి Hmm. చాలా అంటే రకరకాల ఘోరాలు, స్మగ్లింగ్, డ్రగ్స్, డిస్కో డాన్సులు, ఈ పోర్న్ వీడియోస్ ప్లే చేయడం ఇవన్నీ చేశాడు. సో ఇప్పుడు ఇదేంటంటే ఈ అమ్మాయికి ఇవన్నీ తెలిసి క్వశ్చన్ చేసి నేను తప్పకుండా అందరికి నలుగురికి తెలిసేలాగా చేస్తాను, ఇది ఒక హాస్పిటల్, మీరు ఇలా చేయకూడదు అని చెప్పినందుకు ఏం చేశారంటే ఎట్లాగైనా ఈ అడ్డు తొలగించుకోవాలి. ఇప్పుడు ఈమె ఎందుకంటే జనరల్గా ఆమె నేచర్ ఏంటంటే కొంచెం డేర్గా ఉంటుంది అనమాట. ఎవరితోన్నా ఏదైనా ఒక అన్యాయం జరిగితే చాలా ధైర్యంగా మాట్లాడే మనిషి అనమాట. సో ఈ అమ్మాయి ఎట్లాగా ఎవరికి చెప్తుందో అనే ధైర్యంతో ఏం చేశారంటే ఎలాగైనా సరే ఈమెని భయపెట్టాలి అని ఫస్ట్ అనుకున్నారు. కానీ ఈ మెంటాలిటీ చూస్తే ఈ భయపడే మనిషి కాదు, ఈమెను అసలు ఉంచకుండానే చెయ్యాలి అని చెప్పేసి ఈమెను అతి కిరాతకంగా మనం అనుకున్నట్టుగా చాలా అఘాయిత్యం చేసి చంపేశారు. సో దీని వెనక ఏంటంటే వీటన్నిటికీ మీరిద్దరు, మీ కుటుంబాలు ఇద్దరు తరతరాలుగా ఉన్నా కూడా బతికేంత కోట్ల డబ్బులు మేము ఇస్తాము అని చెప్పేసి ఈ సందీప్ ఘోష్కు ఈ ఎవరి బడాబాబులు అంటే కొన్ని రాజకీయ పలుకుబడి ఉండే వాళ్ళ దగ్గరే కోట్లు ఉంటాయి. మీ దగ్గర నా దగ్గర ఏముండవు, మనమంతా కష్టపడి సంపాదించుకుంటాం, వాళ్ళ దగ్గరే చాలా ఉంటాయి. కాబట్టి సో దీనికి అంతటికి నువ్వే ఎలాగైనా మేనేజ్ చేయమని కొన్ని కోట్లు, ఇంకా మన ఇండియన్ కరెన్సీ కాకుండా ఎన్ని అప్పగించారో అంత ఇచ్చిన తర్వాత సో ఈ సందీప్ ఘోష్ డైరెక్ట్గా చేయలేడు కాబట్టి ఈ సంజయ్ రాయ్ అనే ఒక పాత్రను తీసుకొచ్చి అతడికి అప్పగించాడు. ఇది జరుగుతుంది, నువ్వు ఎలాగైనా చెయ్యి, నీ జీవితానికి ఏం పర్వాలేదు, నువ్వు లోపలికి వెళ్ళినా కూడా మేము తీసుకొస్తాము, అలాంటి వాళ్ళు వెనకున్నారని అతన్ని ఒప్పించి వాడు ఏం చేశాడంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులకు ఆశపడి ఈ పని చేశాడు. అంటే ఇందులో ఈయన ప్రమేయం ఏం లేదంట. ఉందండి, ఎందుకు లేకుండా ఎందుకు ఉంటది? ఒకవేళ ప్రమేయం లేకుండా ఏం లేదండి, అతను చేసేది కూడా చేశాడు. సో వాడు ఇంతకు ముందు చెప్పినవన్నీ అబద్ధాలు. మరి వాళ్ళు సిబిఐ నువ్వు అసలు 3వ ఫ్లోర్కి ఎందుకు వెళ్ళావు, నీకేం పని ఉంది అంటే మా ఫ్రెండ్ రిలేటివ్స్ వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, వాళ్ళకు సడన్గా ఆక్సిజన్ అవసరమైంది, ఆ ఆక్సిజన్ దానికోసం అని చెప్పి సిలిండర్ కోసం పైకి వెళ్ళి ఆ తలుపు కొంచెం తెరుచుకొని ఉన్నట్టుగా అంటే చూసేటట్టుగా ఆమె అప్పటికే చనిపోయింది. సో అర్ధనగ్నంగా పడిపోయి ఒంటి మీద గాయాలతో రక్తస్రావం అవుతూ ఉండింది. నేను భయపడిపోయి అక్కడికి కూడా ఆమెను ఇలా కదిపించి చూస్తే అప్పటికే ఆమె చనిపోయి ఉంది. సో నేను ఆ భయంలో ఇలా ముందుకు వంగిపోయి కింద పడిపోయాను. అప్పుడు నా మెడలో ఉన్న బ్లూటూత్ కింద పడిపోయింది. సో నేను అంటే ఒక చోట అబ్బాయిది ఫుట్వేర్ కూడా కనిపించింది. సో నేను ఇలా పరిగెత్తుకుంటూ కిందకు వచ్చాను అన్నప్పుడు వీళ్ళు అన్నారు సిబిఐ వాళ్ళు, మరి నువ్వు ఎందుకు వెంటనే ఇన్ఫార్మ్ చేయలేదు పోలీసు వాళ్ళకి కానీ, లేకపోతే మీ ఫైనల్ మీ ఎవరున్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్, నాకు భయంతో ఏమి తోచలేదు అందుకని చెప్పేసి నేను కిందికి వచ్చేసానని చెప్పాడు. సో ఇదంతా జరుగుతున్నప్పుడు అండి యాక్చువల్గా ఈ అమ్మాయి కేకలకు అరుపులకు వీళ్ళు దాదాపు ఒక 5-6 మంది లోపల ఉండి ఈమె మీద పడి అఘాయిత్యం చేసి ఈమెను విపరీతంగా హింసిస్తున్నప్పుడు అక్కడ ఒక అమ్మాయి, ఒక ఆవిడ ఉన్నారన్నమాట, ఒక మహిళ ఉంది. ఆమె ఏం చేసిందంటే పరిగెత్తుకుంటూ ఈమె అరుపులు వినేసి లోపలికి వచ్చింది. అంటే ఆమె లోపలికి వచ్చింది, వీళ్ళు చూడలేదు. సో వీళ్ళు చేసేది చూసి ఆమె నోరు మెదపకుండా ఒక బీరువా వెనక దాక్కొని ఇవన్నీ చూస్తుంది. సో ఆమె చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఆమెను అంటే ఎవరికి చూపించకుండా, ఎందుకంటే ఆమె మీద కూడా మళ్ళీ ఏమైనా చేస్తారేమని చెప్పేసి సిబిఐ వాళ్ళు ఆమెను రహస్యంగా ఉంచారు. ఆవిడ చెప్పడం ఏంటంటే విపరీతంగా కొట్టారు ఆమెను. సో ఆమె కళ్ళద్దాలు పొయ్యేలా అంటే పిడిగుద్దులు గుద్దారు, గొంతు పిసికేశారు. ఆమె అరుస్తూ ఉంటే గొంతు మీద ఇద్దరు కూర్చొని ఇట్లా నొక్కేశారు. ఒకడొచ్చేసి ఈ కాళ్ళు రైట్ సైడ్కు వెనక్కు తిప్పేశాడు. ఘోరాతి ఘోరంగా నా కళ్ళ ముందే ఇలా అంత జరిగింది. నేనేంటంటే నిల్చుకొని బీరువా వెనక నిల్చొని
కనీసం నా తలకాయ బయట పెట్టి చూస్తే కూడా నాకు వాళ్ళు నన్నేం చేస్తారు అనేసి వాళ్ళ నీడలు నాకు కనిపించాయి. ఆ బీరువా కింద నుంచి వాళ్ళ కాళ్ళు కూడా నాకు కనిపించాయి. చాలా ఘోరాతి ఘోరంగా చంపేశారు. ఇదంతా పని అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా ధైర్యంగా ఏం మనం భయపడాల్సి అంటే అది జరిగేటప్పుడు ఈ ప్రిన్సిపల్ అని చెప్పుకుంటే ఈ సందీప్ ఘోష్ కూడా ఉన్నాడనమాట. సో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎంత ధైర్యంగా చెప్తారు, ఏమీ పర్వాలేదు, మనం తప్పించుకుంటాము, మనకు సపోర్ట్ చేసిన వాళ్ళే మనం లోపలికి వెళ్ళినా మనం నిమిషాల్లో రావడం పని అనేసి వాళ్ళు అనుకుంటూ వెళ్ళిపోయారనమాట. సో ఈ అమ్మాయికి ఏంటంటే ఈమెకు అనామకురాలు, ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చదువుకుంటుంది వస్తుంది కాబట్టి ఈమెను సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, మనం ఈమెను ఏం చేసినా కూడా అడిగే దిక్కు లేదు, కాబట్టి మనం సేఫ్, మనకేం కాదని చెప్పేసి చాలా ధైర్యంగా వాళ్ళు వెళ్ళిపోయారు. సో అందుకే వీళ్ళు ఆల్రెడీ అక్కడ చనిపోయిన చోట ముందుగానే మరమ్మతులు చేయడం కానీ ఆ బాడీని లేకుండా అంటే వాళ్ళు అనుకుని ఉంటారు. సో ఇవన్నీ చేసేసాము, ఆల్రెడీ మరమ్మతులు జరిపించేశారు, బాడీని కూడా ఏం ఇంకా అంత్యక్రియలు కూడా వీళ్ళే చేసేసుకుంటారు, అంతా కాబట్టి సాక్ష్యాలు లేవు అన్న ధైర్యంతో అంటే అన్ని అసలు ఏమీ లేవండి అక్కడ, సాక్ష్యాధారాలు అంటూ ఏమీ లేవు. అందుకనే ఈ అమ్మాయి ముందు అంతమంది ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే ఈ సాక్ష్యాధారాలు రూపుమాపడానికి. అక్కడ ఏమీ సాక్ష్యం దొరకలేదు, కానీ అంటారు సిబిఐ వాళ్ళు జల్లడ పట్టి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అన్నట్టుగా వీళ్ళకి ఇంకా కొన్ని, అంటే మన అదృష్టం అనుకోవాలి, మన అదృష్టం కొట్టి రోజు రోజుకు కొన్ని వీడియోస్ దొరుకుతున్నాయి. ఇందులో మగ స్వీపర్ ఉన్నట్టు కూడా అతను కూడా కొన్ని సాక్ష్యాలు చెప్పాడు. దీంతో పాటు ఒకతను సిబిఐకి ఒక రిపోర్ట్ ఇచ్చాడనమాట. సార్ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, నేను కూడా రిపోర్ట్ ఇస్తాను, నాకు తెలిసిన విషయాలు నేను చెప్తాను నేను అన్నాడు. అతను అన్నాడండి, నిన్ననే అతను సడన్ గా సీరియస్ అయిపోయి నౌ ఈజ్ ఇన్ ఐసీయూ. అంటే ఎవరైనా సరే వాళ్ళకి వ్యతిరేకంగా చెప్తే ఇలాంటి పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు అతను సాక్ష్యం చెప్పిన అతను బతుకుతాడో లేదో అన్న పరిస్థితుల్లో చాలా సీరియస్గా ఐసీయూలో ఉన్నాడు. ఎందుకంటే తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సిబిఐ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి. వీటన్నిటికీ ఏంటంటే కారణం అంటే ఈ మమతా బెనర్జీకి ఎవరైనా సరే తనకు ఎదురు తిరిగితే ప్రింట్ మీడియాను, ఎలక్ట్రానిక్ మీడియాను ప్రతి ఒక్కటి తన చేతులు, ఎవరైనా తనకి వ్యతిరేకంగా ఏమాత్రం వార్త రాసినా వాళ్ళు మరుసటి రోజు సూర్యుని చూడరు. సో అది అంటే వెస్ట్ బెంగాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరూ ఆమె చేతుల్లో ఉన్నారనమాట. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే మళ్ళీ 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 మనం చెప్పేది ఏంటంటే దీనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, పొలిటికల్ సపోర్ట్ ఉంది కాబట్టే ఇలా చేశారే తప్ప ఒక్కడు చేసిందైతే ఇది కాదండి. సో అందరికీ టెస్ట్ చేస్తారు, చేసిన తర్వాత నిజమైతే బయటపడుతుంది. సో లాస్ట్కి ఏంటంటే ఇంకా సంజయ్ రాయ్తో ఇంకా కొన్ని నిజాలు తెప్పించడానికి నార్కో టెస్ట్ అనేసి ఒకటి చెయ్యాలని కూడా ఆలోచిస్తున్నారు. నిజంగా అది చేస్తే ఇంకా ఎన్ని నిజాలు వస్తాయో చెప్పలేము మనం. అంటే నిజంగా అండి ఎంత కిరాతకంగా ఆ అమ్మాయిని బలి తీసుకున్నారో వాళ్ళు. భగవంతుడు ఉన్నారు కాబట్టే వాళ్ళు ఎంత కేసుని సాక్ష్యాలు లేకుండా చేస్తామనుకున్నా కూడా ఏదో ఒక రూపాన ఆ అమ్మాయికి ఆ భగవంతుడు న్యాయం చేస్తారు కాబట్టే ఏదో ఒక రూపాన రోజుకొకటి బయటకు వస్తుంది. ఎట్టకేలకు అందరం 17వ తేదీ తీర్పు కోసం ఎదురు చూద్దాం. అందరం అప్పటి వరకు పోరాడుతూనే ఉంటాము. ఆ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని, ఎంతటి వారికైనా శిక్ష పడాలని. సో మనం ఆ తల్లిదండ్రులకు ఇచ్చే భరోసా ఒకటే, ఎన్ని రూపమాపినా ఎన్ని సాక్ష్యాధారాలు లేకున్నా భగవంతుడు అనేవాడు మీ వైపు ఉన్నాడు కాబట్టి మేమందరము మీ వైపు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మీరే గెలుస్తారు. అంతవరకు ధైర్యంగా ఉండండి అని మనం చెప్తాం. థ్యాంక్ యూ.